గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జేఈఈ మెయిన్స్ 2024 రిజల్ట్స్ వచ్చిన కారణంగా మనం ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. మెయిన్గా చెప్పాలంటే ఐఐటి నీట్ కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారనేటటువంటి మెయిన్ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన వందల సంఖ్యలో వేల సంఖ్యలో పిల్లలు వెళ్తున్న నిరుత్సాహంగా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి వస్తున్నారు. ఇక్కడ రైతులు కష్టాలు పడి వాళ్ళ పిల్లలు చదివిస్తుంటే ఆ పిల్లలు ర్యాంక్ కూడా రాకుండా ఊరికేదో ఆశతోటి విజయవాడ గుంటూరు వెళ్తున్నారనే ఆలోచనతోటి అలా ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి సంకల్పంతో మేము కరెక్ట్గా 2017 సంవత్సరంలో ఒంగోలులో శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ స్టార్ట్ చేశాము. అనుకున్న 2017 సంవత్సరం దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నామో అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి ఐపీ మార్కుల్లో కానీ జేఈఈ మెయిన్స్ లో కానీ ఎంసెట్ లో కానీ ఇక టాప్ పోస్ట్ కనుక మనం చూసుకుంటే అడ్వాన్స్ లో కూడా మనం ర్యాంకులు సాధించడం చూస్తున్నాము. సో ఆ విధంగా ర్యాంకులు సాధించే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం మేము ఒక టార్గెట్ పెట్టుకుంటాం. సంవత్సరం స్టార్టింగ్ లోనే ఆ టార్గెట్ ని కంప్లీట్ చేయడానికి ఏదైతే పిల్లలకి ఏర్పాటు చేయాల్సి ఉంటుందో వస్తువులన్నీ ఆ వస్తువులతో 100% పిల్లలకి అఫోర్డబుల్ గా ఉండే విధంగా ఫీజు కానీ నెక్స్ట్ ఫ్యాకల్టీ కానీ స్టడీ అవర్ ప్రోగ్రామ్స్ కానీ మేము ఖచ్చితంగా దగ్గరుండి చూస్తాము. ఏ ఒక్క పేరెంట్ కూడా విజయవాడ గుంటూరు దయచేసి ఆ రోజులు మారిపోయాయి, ఆ రోజులు అయిపోయాయి. మేము గట్టిగా నమ్మకంగా చెప్తున్నాం మీ అందరికీ. వచ్చేటటువంటి రోజుల్లో ఇంకా మరింత మంది స్టూడెంట్స్ కి ఎక్కువ మంది ఎన్ఐటీలో ఐఐటీలో నీట్లు సాధించే విధంగా మా ప్రోగ్రామ్ ఇంకా మరింత ధీటుగా కార్పొరేట్ వ్యవస్థల కంటే ధీటుగా రెడీ చేసుకుంటాము. అలాగే మా ఫ్యాకల్టీ కూడా దాదాపు 25 ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఏ టైం అయినా చూడకుండా ఎంత మేము వర్క్ చెప్పినా చూడకుండా పిల్లలకి మంచి మార్కులు రావాలి, ఖచ్చితంగా మేము కూడా సంస్థకు ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ఫ్యాకల్టీ కూడా మేము చెప్పినటువంటి వర్క్ ని చాలా ఛాలెంజ్ గా తీసుకుంటారు. ఇక ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ గురించి కనుక చెప్పాలంటే వాళ్ళు టైం చూసుకోకుండా జేఈఈ మెయిన్స్ లో ర్యాంక్ తెచ్చుకోవాలి, అడ్వాన్స్ లో ర్యాంక్ తెచ్చుకోవాలి అనేటటువంటి పెద్ద వాళ్ళ వయసుకి తగ్గ కష్టం కంటే కూడా చాలా ఎక్కువ కష్టపడ్డారు పిల్లలు. ఆ కష్టపడ్డ దానికి ఒక రిజల్టే మనం చూస్తున్నాం. ఇప్పుడు మేము ముందున్నటువంటి పిల్లలు అందరూ కూడా రైతుల పిల్లలు, నార్మల్ గా ఒక సాధారణ కుటుంబంలో చూసినటువంటి పిల్లలు, సాధారణ స్కూల్లో చూసినటువంటి పిల్లలు. ఈ పిల్లలు ఎవరో కార్పొరేట్ స్కూల్లో చదివి 6 నుంచి 8 నుంచి ఐఐటి ఫౌండేషన్ లో చదివి తెచ్చుకున్నటువంటి ర్యాంకులు కాదు ఇవి. ఈ 2 సంవత్సరాలు వాళ్ళ బుర్రలో రాగానే మా దగ్గర జాయిన్ అవగానే ఒక టార్గెట్, ఒక ఇది ఫలానా ఎన్ఐటీలో ఉంటుంది, మీకు ర్యాంకు తెచ్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రిపేర్ చేసి సాధించినటువంటి ర్యాంకులు ఇవి. ఇవి ఆశామాషిగా మనం ఏదో ఎక్కడో సాధించినటువంటి ర్యాంకులు కాదు. మన చుట్టుపక్కల మన విలేజెస్ లో మన ప్రకాశం జిల్లా వాసులు ఖచ్చితంగా 100% మనస్ఫూర్తిగా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక ప్రకాశం జిల్లాలో మనం చూసుకుంటే ఐఐటి నీట్ ని వేరే స్థాయికి తీసుకెళ్లి వేరే మరి ఏ సంస్థలు కూడా ఈరోజు చూస్తున్నారు మీరు. ఎక్కడ రిజల్ట్ లో ప్రకాశం జిల్లాలో మరి ఏ చోట కూడా కనీసం చెప్పుకోదగ్గ రిజల్ట్ లేనటువంటి చోట చెప్పుకోదగ్గ ప్రకాశం జిల్లా తలెత్తుకునే విధంగా తీసుకొచ్చినటువంటి రిజల్ట్ ఇది. ఇంతకు ముందు కూడా ఇప్పుడు 99% దాటి లాస్ట్ ఇయర్ మనం 1 సాధించాం. దాన్ని మించి ఈ సంవత్సరం 99% దాటి 99.36 99.32 26 ఇలా మనం 2% 99 పాయింట్ సాధించి జరిగింది. ఇది ఖచ్చితంగా మంచి ఎన్ఐటీలో సాధించి సీట్ సాధించి అక్కడే 4 years బీటెక్ కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా మంత్లీ నెల 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించే విధంగా, అంటే సంవత్సరానికి 60 లక్షలు 70 లక్షల రూపాయలు సంపాదించే విధంగా ఆ పిల్లలు మంచి జాబులు తెచ్చుకుంటారు ఖచ్చితంగా. సో ఇంకా వచ్చేటటువంటి రోజుల్లో అడ్వాన్స్ నీట్ ర్యాంకులతో పాటు లాస్ట్ ఇయర్ కూడా అడ్వాన్స్ ర్యాంకులు మనం సాధించామండి. 2741 అండ్ 3629 ర్యాంకు. ఆ పిల్లలు కూడా నార్మల్ స్టేజ్ పిల్లలే, వాళ్ళని నీట్ గా ర్యాంక్ తెచ్చుకునే విధంగా మనం ప్రిపేర్ చేసి ఆ ర్యాంకులు సాధించడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కానీ వారి పేరెంట్స్ కానీ ఇక్కడ విజయవాడ గుంటూరు అని అడ్రస్ ఆలోచించమాకండి. ఎవరైతే మనం కేర్ తీసుకొని ఎవరైతే మనకి చక్కగా చదువు చెప్తారో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళకి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. మీ యొక్క నమ్మకంతో మీ యొక్క సహకారంతో వచ్చేటటువంటి రోజుల్లో మీ పిల్లలతోటి ఇంకా మంచి ర్యాంకులు, ఇటువంటి ప్రెస్ మీట్లు, ఇటువంటి
సెలబ్రేషన్స్ శ్రీ సరస్వతిలో చాలా జరగబోతాయి అనేటటువంటి దృఢ నమ్మకంతో మీరందరికీ కూడా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా బ్రదరు, నేను, చైర్మన్ సార్ చెప్పాల్సిన ప్రకాశం జిల్లాకి కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. మా చైర్మన్ సార్ గురించి దాదాపు 33 సంవత్సరాల నుంచి ఇదే విద్యా రంగంలో ఉండి మా మదర్ కూడా ఎలా అంటే మేము టైంకి వెళ్ళడానికి, పిల్లల దగ్గర ఎక్కువ టైం ఉండడానికి వాళ్ళు 1 గంట 2 గంటల ముందే కష్టపడుతుంటారు. అలాగే పిల్లలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఫుడ్ దగ్గర నుంచి, క్యాంపస్ యొక్క పరిస్థితుల దగ్గర నుంచి మా మదర్ స్పెషల్ కేర్ తీసుకుంటారు. అలాగే మా బాబాయ్ అయినటువంటి సురేష్ సార్ కూడా మా వెన్నంటి ఉండి మాకు కావాల్సినటువంటి సహకారాన్ని ఎప్పుడు ప్రతి ఒక్క సమయంలో లేదు అనకుండా మంచి ఫ్యాకల్టీ కావాలి, ఇంకా మంచి ఫ్యాకల్టీ కావాలంటే ఓకే నేను రెడీ అనేటటువంటి ఉద్దేశంతో తెచ్చి పెడుతుంటారు. అలాగే మా బ్రదర్, నేను ఎప్పుడు కూడా కోఆర్డినేట్ తో వర్క్ చేసుకుంటా మొత్తం మా ప్రిన్సిపాల్స్, మా డీన్స్ ఒక్క నిమిషం ఎక్కువైనా సరే అందరినీ ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. మా బోర్డు ప్రిన్సిపాల్స్ కానీ, మా సపోర్ట్ స్టాఫ్ కానీ, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ, మా జేఎల్స్ కానీ, ముఖ్యంగా మా ఎస్ఎల్స్, మా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఈరోజు గర్వించదగిన విషయం. సో అందరికీ కూడా కృతజ్ఞతలండి. మళ్ళీ మంచి ర్యాంకులతో మీ ముందుకు వస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.